రశ్మి 4-5 రోజులుగా కనిపించకపోవడంతో పిచ్చెక్కినట్లుగా ఉంది ఋషికి. అతను జేకే ఇంటికి ఫోన్ చేశాడు. అవతల ఎవరిదో స్వరం. హలో, జేకే ఉన్నారా? అడిగాడు ఋషి. లేరు. రశ్మి, అమ్మగారు కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలవదు. టపీమని ఫోన్ పెట్టేసిన ధ్వని. ఋషి హతాశుడై తను ఫోన్ పెట్టేశాడు. పెదవి కొరుక్కుంటూ ఉండిపోయాడు సాలోచనగా. అతనికి జేకే ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా అతను లేచి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. అతను వెళ్ళేటప్పటికీ సంతోషం పోర్టికోలో ఉన్న కారును తుడుస్తున్నాడు. ఋషిని చూడగానే చేతిలోని గుడ్డను పక్కన పడేసి ఎదురొచ్చాడు. ఆటోమొబైల్ షాప్ ఓనర్గా ఋషి అతనికి చిరపరిచితుడే. సార్ లేరా? అడిగాడు ఋషి. లేరు, ఊరుకు వెళ్ళారు. వారం దాకా రారు. ఇందాక ఫోన్లో అడిగింది మీరేనా? అవును. ఈ మధ్య బందిపోట్లు ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని తెలుసుకుని మరీ వస్తున్నారట. అందుకని మీతో ఫోన్లో అయ్యగారు ఇంట్లో లేరని చెప్పలేదు. ఇంతకీ అయ్యగారు ఏ ఊరు వెళ్ళారు? మైసూర్. ఋషి వెనుదిరిగాడు. రశ్మి జేకేతో మైసూర్ వెళ్ళింది అని తెలియగానే అతనికి రశ్మి ఒక పథకంతోనే జేకేతో వెళ్ళింది అనిపించింది. అడవిలో కాలిబాట వెంట నడుస్తున్నారు రశ్మి జేకే. ఆయనకి ఆయాసంగా ఉంది. పైకి తన విసుగుదలను కనిపించనివ్వకుండా చిరునవ్వు తెచ్చిపెట్టుకున్నాడు. రాను రాను బాట ఇరుగ్గా అయింది. ఎండుటాకుల మీద జాగ్రత్తగా చూసి అడుగులు వేస్తున్నారిద్దరు. ఆకుల కింద ఏ పామైనా ఉండగలదన్న భయంతో. అప్పటికే 4-5 పెద్ద పెద్ద తాచుపాములు చూశారిద్దరు. చెట్ల కొమ్మల మీద నుంచి దూకుతున్న కోతులను, రకరకాల రంగురంగుల పక్షులను ఫోటోలు తీస్తుంది రశ్మి ఉత్సాహంగా. జేకేకి విసుగ్గానే కాదు, టెన్షన్గా కూడా ఉంది. ఏదో ప్రమాదం జరగబోతుంది అని ఆయన సిక్స్త్ సెన్స్ హెచ్చరిస్తుంది. కుడి చెయ్యి ప్యాంటు జేబులోని పిస్టల్పై ఉంచుకుని నడుస్తున్నాడు. అదిగో పులి, ఉత్సాహంగా అంది రశ్మి. ఆమె చూపించిన వైపు చూసిన ఆయన నిఠారుగా అయ్యాడు. ఆయన పెదవులు తడారాయి. రక్త ప్రసరణ హెచ్చింది. గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. అక్కడికి దాదాపు 400 గజాల దూరంలో ఉంది పులి. ఆమె కెమెరా యాంగిల్ చూసి పులిని ఫోటో తీసింది. జేకే ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. పరిగెట్టు, పులి చంపేస్తుంది. ఆయన స్వరం వణుకుతుంది. ఆమె కూడా రాబోతున్న ప్రమాదాన్ని ఊహించి పక్కనే ఉన్న యూకలిప్టస్ చెట్టుకి 4 అడుగుల్లో చేరుకుంది. పొడుగ్గా నిటారుగా ఉన్న ఆ యూకలిప్టస్ చెట్టుకి ప్రాణభయంతో ఎగబాకుతున్నారిద్దరు. జేకేకి ఆయాసంతో వగర్పు వస్తుంది. పులి గాండ్రింపుకి దద్దరిల్లుతున్న అడవి, ప్రాణభయం, ఇంకాస్త పైకి ఎగబ్రాకుదామంటే స్థూలకాయం సహకరించటం లేదు. అతి కష్టం మీద పైకి ఎగబ్రాకుతూ మనసులో తన ఈ దుస్థితికి కారకురాలైన రశ్మిని తిట్టుకుంటూ ఆమె వైపు చూశాడు. కాళ్ళు చేతులు చెట్టుకు పెనవేసి గట్టిగా పట్టుకుని ఉన్న ఆమె జేకే వైపు చూస్తూ నవ్వింది. ఈడియట్, నువ్వే కారణం దీనికంతటికి, నువ్వే కారణం, వగరుస్తూ కోపంగా తిట్టాడు. ఆమె ప్రశాంతంగా చూస్తూ, ఎందుకలా వణికిపోతున్నారు, రిలాక్స్ అవ్వండి అంది. అప్రయత్నంగా కిందకి చూసిన ఆయన పులి గాండ్రిస్తూ పైకి ఎగరడం గమనించి వణికిపోయాడు. ప్రాణభయంతో మరికాస్త పైకి పాకాడు. పులి గాండ్రిస్తూ చెట్టు చుట్టూ గిరికీలు కొట్టి కాస్త దూరంలో కూర్చునుంది. ఆయనకు అర్థమైంది పులి అక్కడి నుంచి కదలదని. ఆయన శరీరం స్వేదమయమైంది. నిటారుగా ఉన్న ఆ చెట్టుని కౌగలించుకుని కూర్చుని పులిబారి నుంచి ఎంతోసేపు తనను తాను రక్షించుకోలేమని అర్థమైంది. నువ్వే కారణం, దీనికంతటికీ నువ్వే కారణం. అడవిలోకి తీసుకురమ్మని నా ప్రాణం తీశావు. అసలు నీ మాట వినడం నా తప్పు. గంభీరంగా చూసింది రశ్మి. మిమ్మల్ని బ్రతికించాలంటే నేను చెట్టు దిగి పులికి ఆహారం అవ్వాలి. నే బ్రతకాలంటే మిమ్మల్ని చెట్టు దింపాలి. ఆకలిగా ఉన్న పులి ఎవరో ఒకరితో తృప్తిపడి వెళ్ళిపోవచ్చు. పులి నన్ను చంపుతుంటే, నేను ప్రాణభయంతో అరుస్తుంటే మీరు చూడగలరా? ఉలిక్కిపడి చూశాడాయన. రశ్మి, మీరు చూడలేరు. ఎందుకంటే మీరు నన్నంతగా ప్రేమిస్తున్నారు కనుక. కానీ మిమ్మల్ని పులి చంపుతుంటే నేను చూడగలను. ఎందుకంటే మీరు చావాలి గనక. మిమ్మల్ని చంపడం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను గనక. జేకే శరీరం రోమాంచితమైంది. రశ్మి ఈ రకంగా తన ప్రాణాలతో ఆడుకుంటుందనుకోలేదు. అంతకంటే ఏ కొండ మీద నుంచో తను ఏమరపాటుగా ఉండగా తోసేసినా పర్వాలేదు. చూస్తూ చూస్తూ పులికి ఆహారం అవ్వాలంటే మై గాడ్, ఆయనకి చెమటలు పట్టేశాయి. ప్యాంటు జేబులోంచి రివాల్వర్ తీసి ఆమెను అక్కడికక్కడే షూట్ చేసేస్తే, కానీ రివాల్వర్ తీయాలంటే చెట్టుని బలంగా పట్టుకున్న చెయ్యి తీయాలి. చెయ్యి తీస్తే తన జారి కింద పడి పులికి ఆహారం అవ్వక తప్పదు. ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు.
ఎస్ మిస్టర్ జేకే, నిన్ను చంపి నా పగ తీర్చుకోవడం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీపై నాకేమిటి పగ అనుకుంటున్నావు కదూ? 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళు, నేనెవరినో గుర్తుకొస్తుంది. నేను రశ్మిని కాను, అనూహ్యని. 14 ఏళ్ల వయసులో నువ్వు, జయవర్ధన్ నాపై మీ పశువాంఛను తీర్చుకున్నారు. అందుకే మీపై పగబట్టాను. నా అందంతో జయవర్ధన్ను పిచ్చివాణ్ణి చేశాను. నా అందాన్ని ఆయుధంగా చేసుకుని జయవర్ధన్ని చంపేశాను. ఇక మిగిలిన వాడివి నువ్వే. కమాన్, దేవుణ్ణి ప్రార్థించుకో. నువ్వు అనూహ్యవే అని తెలిసే నిన్ను పెళ్లి చేసుకున్నాను. జేకే స్వరం వణుకుతుంది. తెలుసా? నేనెవరో తెలియకుండా నిన్ను చంపడం బాగుండదని నా ఫ్లాష్ బ్యాక్లో చాలా టైం వేస్ట్ చేశాను. కమాన్, గెట్ రెడీ టు డై. ఆమె ఊహించని రీతిలో తన నోటికి దగ్గరగా ఉన్న ఆయన చేతిని గట్టిగా కొరికింది. ఆయన అరిచిన అరుపుకి అడవి దద్దరిల్లిపోయింది. బాధతో అరుస్తూ చెయ్యి వదిలేశాడు. 2 చేతులతో చెట్టును బలంగా కౌగిలించుకున్న రశ్మి కుడికాలెత్తి బలంగా 2వ చేతి మీద తన్నింది. ఆయన ఆర్తనాదం చేస్తూ కిందకి జారిపోతున్నాడు. పైనుంచి జారుతున్న తనకి ఆహారం కాబోతున్న మనిషిని చూసి పులి గాండ్రించింది. ఆయన శరీరం కింద పడగానే పంజా విసిరింది. పులి పంజా ఆయన శరీరాన్ని చీల్చింది. ఆయన గుండె భయంతో ఆగిపోయింది. అంతిమ శ్వాస విడుస్తున్న ఆయనకి పులి గాండ్రింపులను అధిగమించి రశ్మి నవ్వుతున్న నవ్వు వినిపిస్తుంది. ఉలికిపాటుగా లేచాడు జేకే. ఆయన శరీరం స్వేదమయమైంది. నిలువెల్లా వణికిపోతున్నాడు. తన గుండె కొట్టుకునే శబ్దం తనకే వినిపిస్తుంది. ఒక్క క్షణం తను ఎక్కడున్నది అర్థం కాలేదు. ఎంత భయంకరమైన కళ! ఆయన చెమటలు తుడుచుకుంటూ లేచాడు. చేతికి ఉన్న రేడియం డైల్ వాచి 12:15 చూపిస్తుంది. జేకే మంచినీళ్లు తాగొచ్చి అలాగే కూర్చున్నాడు. నిద్ర పట్టడం లేదు. ఆలోచనలు సముద్రపు కెరటాల్లా ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. కళ వాస్తవమా అనేంత భయపెడుతుంది. రశ్మి తనని ఈ అడవిలోకి పులికి ఆహారంగా వేయడానికే తీసుకొచ్చిందా? తనని తాను రక్షించుకోవడం ఎలా? ఆమె తనపై పగబట్టింది అని తెలిసే పెళ్లి చేసుకోవడంలో తప్పు చేశాడతను. ఆమె అనూహ్య అని తెలిసిన మరుక్షణం ఆమెను చంపేస్తే ఈ బాధ ఉండేది కాదు. ఆమె అందంతో పాటు ఆమె పేర ఉన్న ఆస్తి కోసం ఆశపడ్డాడు. ఫలితం అనుభవిస్తున్నాడిప్పుడు. ప్రతి క్షణం టెన్షన్, ఆందోళన విషనాగుతో కాపురం చేస్తున్నట్టుంది. రశ్మిని తనే చంపేస్తే? ఏమాత్రం అనుమానం రాకుండా చంపాలి. అవకాశం రావాలి. జేకే ఆ రాత్రి నిద్రపోలేదు. ఆమెను చంపే పథకాల కోసం అన్వేషిస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. రాత్రంతా నిద్రలేని జేకే ఆలస్యంగా లేచాడు. రశ్మి అప్పటికే స్నానం చేసి తయారై ఉంది. బ్రష్ మీద పేస్ట్ వేసి జేకేకి అందిస్తూ చెప్పింది, మన ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. త్రిపాఠికి ట్రాన్స్మిటర్ ద్వారా మెసేజ్ వచ్చింది. ఆయన భార్యకి ఒంట్లో బాగోలేదని, ఆయన ఊటీ వెళ్తున్నారట. అరెరే అన్నాడు జేకే. కానీ లోలోన ఎంతో రిలీఫ్గా అనిపించింది ఆయనకి. రాత్రి వచ్చిన కల జ్ఞాపకం రాగానే ఆయనకి రశ్మి అడ్డు తొలగించుకుంటే తప్ప తనకు సెక్యూరిటీ లేదనిపిస్తుంది. అక్కడే చంపి పారేయలేకపోయావా? ఏపులో తినేసుండేది బాస్టర్ని. నీ మీద ఎవరికి అనుమానం వచ్చేది కాదు కసిగా అన్నాడు ఋషి. అవకాశం రాలేదు. అవకాశం మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే దాన్ని వెతుక్కోవాలి. జేకే మరణాన్ని నాకంటే నువ్వే ఎక్కువగా కోరుకుంటున్నావే, ఎందుకంత తొందర? ఋషి ముఖం ఎర్రనైంది. అతను జవాబివ్వలేనట్టు చూశాడు. నీకు తెలియదు రశ్మి, ఈ పగ ప్రతీకారం అనే పావులతో ఆడుకుంటూ నువ్వు ఏం కోల్పోతున్నావో. నువ్వు కోల్పోయాను అనుకుంటున్న దానికంటే అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నావు. నీ పగ సాధించే ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే, పట్టుబడితే నువ్వు ఏమైపోతావో ఆలోచిస్తే నేను భరించలేకపోతున్నాను. ఋషి ఈ మాటలు పైకనలేదు, లోపలే అనుకున్నాడు. నాకు కూడా ఆత్రంగానే ఉంది ఋషి. నేను అనుకున్నది ఎంత తొందరగా సాధిస్తానా అని. ఏ నటైనా రంగస్థలం మీద కొన్ని గంటల సేపే నటిస్తుంది. కానీ నేను కొన్నాళ్లుగా నటిస్తూనే ఉన్నాను. కొంతమందికి నటనే జీవితమైతే నాకు జీవితమే నటన. ఇంకా నటించడం నా వల్ల కాదు. నేను ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించినా, మనసు విప్పి మాట్లాడినా అది కూడా కృత్రిమంగా, అసహజంగా తోస్తుంది నాకే. రశ్మి చెంపలపై కన్నీళ్లు జారిపోతున్నాయి. ఋషి దిగ్భ్రమగా చూస్తున్నాడు. ఒక్కొక్కసారి గంభీరంగా, మరోసారి అల్లరిగా కనిపించే రశ్మిలో మరో రశ్మిని చూస్తున్నాడు అతను. అప్రయత్నంగా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకున్నాడు. నీ మనసు చుట్టూ ఉన్న పొర కరగడం మొదలైంది. త్వరలోనే అది బాధలకు, ఆనందాలకు స్పందించడం మొదలవుతుంది. నిన్ను మామూలు మనిషిగా చేయటానికి నా సాయశక్తిలా కృషి చేస్తాననేస్తాం ఆర్తిగా అనుకున్నాడు. జేకే అస్థిమితంగా గదిలో పచార్లు చేస్తున్నాడు. ఎలా రశ్మిని చంపడం? విషనాగని తెలిసి మెడలో ధరించాడు తను. అది తనని కాటేయక ముందే
తనే దాన్ని చంపాలి. వంట మనిషి వచ్చి పిలిచాడు. అయ్యగారు, భోజనం వడ్డించమంటారా? ఆ, ఆలోచనల మధ్య పరధ్యాసగా డైనింగ్ హాల్లోకి నడిచాడు. రోజులా రశ్మి టేబుల్ దగ్గర లేదు. అమ్మగారేరి? జ్వరం వచ్చిందన్నారు బాబుగారు. జ్వరమా? జేకే చరాలన లేచి గదిలోకి వెళ్ళాడు. ఆమె గదిలో పడుకునుంది. జేకే ఆమె మంచం దగ్గర నిలబడ్డాడు. బెడ్లైట్ వెలుగులో ఆమె పడుకున్న తీరు మనోహరంగా రెచ్చగొట్టేటట్టుగా ఉంది. నిద్రిస్తున్న చిరుతపులిలా అనిపిస్తుందామె ఆయన కళ్ళకి. పడగ విప్పబోతున్న నాగినిలా ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు పాము బుసలా అనిపిస్తుంటే అప్రయత్నంగా ఒక్కడుగు వెనక్కి వేశాడు. ఆమె సౌందర్యం అతన్ని భయపెడుతుంది. కొద్ది క్షణాలు ఆమెనే చూస్తూ ఉండిపోయిన ఆయన మెల్లగా కదిలి యువతలకొచ్చాడు. తాపీగా భోజనం ముగించాడు. అరగంట తరువాత ఆయన కారు గేట్లో నుంచి బయటకు దూసుకుపోయింది. జేకే కాఫీ కలిపి కప్పులో పోశాడు. తర్వాత జేబులో నుంచి చిన్న పొట్లం తీసి విప్పి అందులోని పౌడర్ని కాఫీలో వేసి చెంచాతో కలిపాడు. మనిషిని మరణం చివరిదాకా మామూలుగానే ఉంచే భయంకరమైన విషం అది. రశ్మిని అరగంట క్రితమే వచ్చి చూసి జ్వరానికి మందిచ్చిన డాక్టర్ సైతం ఆమె మరణానికి కారణం కనుక్కోలేడు. జేకే ఆ కాఫీ కప్పుతో లోపలికి నడిచాడు. రశ్మి బాత్రూంలోంచి బయటకొస్తుంది. ఆయన కప్పు టేబుల్ మీద పెట్టి ఆదుర్దా నటిస్తూ వెళ్ళి ఆమెను పొదివి పట్టుకున్నాడు. అరెరే, జ్వరంతో ఎందుకు లేచావు? ఆయన చేతుల్ని సున్నితంగా విడిపించుకుంటూ నవ్వింది. జ్వరం తగ్గింది, నేను మామూలుగానే ఉన్నాను. ఆయన ఆమె మెడని నుదుటిని స్పృశించాడు. చల్లగానే ఉంది, జ్వరం లేదు. కాఫీ తాగు. ఆమె పక్కనే కూర్చుంటూ కప్పందించాడు. కాఫీయా? నుదురు చిట్లించింది రశ్మి. నాకు బాగా ఆకలేస్తుంది, భోజనం చేస్తాను. భోజనమా? అంత జ్వరం వస్తే? జ్వరం ఎక్కువ లేదు, కాస్త రెస్ట్లెస్గా అనిపించింది. టెంపరేచర్ రేజ్ అయింది. ఈ మాత్రానికే మీరు హడావిడి చేసి డాక్టర్ని పిలిచారు. ఆమె లేచి టేబుల్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ ఇచ్చిన మందులు బ్రెడ్ ప్యాకెట్ని డస్ట్బిన్లో పడేస్తూ అంది. జ్వరం వచ్చిందని పడుకుంటే అందరూ హడిలిపోయి అదేదో పెద్ద జబ్బన్నట్టు హడావిడి చేసేస్తారు. దానికి తోడు ఈ మందులు బ్రెడ్ ప్యాకెట్లు సిక్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. అసలు నేను ఎప్పుడూ జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు ఇంతవరకు. కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే పోతుంది నిర్లక్ష్యంగా అంటూ అద్దం ముందు నిలబడి జుట్టు దువ్వుకోసాగిందామె. నా మాట విను, ఈ పూటకి కాఫీ తాగి పడుకో. రేపు ఉదయం లేచేటప్పటికి పూర్తిగా బాగుంటావు. ఆయన ఆమె చేత ఎలాగైనా ఆ కాఫీ తాగించాలనే పట్టుదలగా ఉన్నాడు. ఆమె కనుబొమ్మలు చిరాకుతో ముడిపడ్డాయి. ఆమె కాఫీ కప్ అందుకుని చటుక్కున బాత్రూంలోకి వెళ్ళి సింకులో కాఫీ వంపేసింది. ఇదంతా క్షణంలో సగం సేపట్లో జరిగిపోయింది. నాకు కాఫీ తాగాలని లేదంటే బలవంతం చేస్తారేమిటండి? కాస్త జ్వరానికే ఇంత హడావిడి చేస్తున్నారు. నేనేమీ అవ్వను, నాకేం కాదు. మీ నుంచి నన్ను ఆ భగవంతుడు కూడా విడదీయలేడు. ఆమె గభాలన జేకే మెడ చుట్టూ చేతులు వేసి ఆయన గుండెల్లో తలదాచుకుంది. నేను ఎంత అదృష్టవంతురాల్ని, నన్ను ఎంతగా ప్రేమించి మీరున్నారు. ఆ క్షణంలో ఆయన రశ్మిని షూట్ చేసి చంపాలని తనలో చెలరేగే కోపం, ఆవేశం, ఉద్రేకాలను బలవంతంగా నిగ్రహించుకోవాల్సి వచ్చింది. ఓకే, నీ ఇష్టం. మళ్ళీ జ్వరం ఎక్కువైతే బాధపడేది నువ్వే. పైకి మామూలుగా అన్నాడు. రశ్మి నవ్వింది. ఆమె ఆ గదిలోంచి వెళ్ళాక ఆయన పిడికిలి బిగించి నుదుటిపై కొట్టుకున్నాడు. తన ప్రయత్నం విఫలమైనందుకు ఆయనకి తన మీద తనకే పట్టరాని ఆగ్రహంగా ఉంది. ఋషి మనసులోనే లెక్క వేసుకున్నాడు. రశ్మి కనిపించి 3 రోజులైంది. అతని మనసులో కన్నీళ్లతో విషాదంగా ఉన్న ఆమె ముఖం ఒక ముద్రలా పడిపోయింది. సానుభూతితో మనసు ఆర్ద్రమవుతుంది. ఋషి ఒక నిశ్చయానికొచ్చి లేచి ఫోన్ అందుకుని జేకే ఫోన్ నెంబర్ డయల్ చేశాడు. అవతల కోమలమైన స్వరం. హలో రశ్మి, నేను ఋషిని. ఎక్కడి నుంచి? నా షాపు నుంచే. ఏం చేస్తున్నావు? ఏం లేదు, సాయంకాలం వస్తాను, బాయ్. రశ్మి ఫోన్ క్రెడిల్ చేసింది. ఋషికి ఆమె ముభావంగా మాట్లాడిన తీరు ఆశాభంగాన్ని కలగచేసి నిరాశగా ఫోన్ పెట్టేశాడు. రశ్మి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తుంది. జేకేతో పెళ్ళయి 4 నెలలు. ఈ 4 నెలలు 4000 యుగాలైనట్లుగా భారంగా గడిచాయి. అనుక్షణం ఉత్సాహాన్ని, ఆనందాన్ని నటిస్తూ తను ద్వేషించే మనిషి సాహచర్యాన్ని ఎలా భరించగలిగింది? ఆమె పెదవుల నుంచి వేదనాపూరితమైన నిట్టూర్పు వెలువడింది. తనలోని ద్వేషానికి, అసహ్యానికి ప్రేమనే ముసుగేసి ఎంతకాలం ఇలా నటించాలి? ఏమిటి ఆలోచిస్తున్నావు? జేకే ఎప్పుడొచ్చాడో ఆమె భుజంపై చెయ్యి వేశాడు. మన పెళ్ళయ్యి అప్పుడే 4 నెలలైందా? రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయా అని ఆశ్చర్యం వేస్తుంది. మీతో పరిచయం ఈ జన్మలోంది కాదు, 7 జన్మల నాటిదనిపిస్తుంది నాకు.
నేను ఎంత అదృష్టవంతురాల్ని, నన్ను అమితంగా ప్రేమించే భర్త దొరికినందుకు. అదృష్టం నాది, నన్ను ఎంతగా ప్రేమించే నువ్వు భార్యగా దొరికినందుకు. ఆయన రశ్మి తలని గుండెలకు ఆనించుకున్నాడు. నిన్ను మొదటిసారి జయవర్ధన్ పక్కన చూసినప్పుడు చాలా ఈర్ష్యగా అనిపించింది. ఆ రాత్రంతా నువ్వు గుర్తుకొస్తూనే ఉన్నావు. నిన్ను చూసిన ఆ క్షణంలో వెన్నెల్లో మెరిసే గోదావరి ప్రత్యూషాన మంచులో తెలిసిన గులాబీ సన్నజాజుల సౌరభం గుర్తుకొచ్చాయి నాకు. గోదావరి అంటే గుర్తుకొచ్చింది. నాకు గోదావరి చూడాలనుంది. వచ్చే నెలలో నా ఫ్రెండ్ కూతురి పెళ్లి రాజమండ్రిలో. ట్రైన్లో బ్రిడ్జి మీద వెళ్తుంటే గోదావరి చూడొచ్చు. యూ నాటి. రశ్మి ఆయన చేతి మీద చిన్నగా గిల్లింది. గోదావరి అందాలు చూడాలంటే భద్రాచలం వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా మోటార్ బోట్లో గోదావరిపై ప్రయాణం చేశారా? లేదు. నేను చేశాను. ఎప్పుడు? రశ్మి భద్రాచలం ప్రయాణం వెనుక ప్లాన్ని ఊహిస్తూ అడిగాడు అనాసక్తిగా. కలలో పక్కున నవ్వింది. జేకే కూడా నవ్వాడు. మనం భద్రాచలం వెళ్దామండి. జీవితం రొటీన్ అయిపోతుంది. ఒక చక్కటి ఆనందం, అనుభూతి ఇవే జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోతాయి. నిజమా కాదా? అవును. అయితే ఎప్పుడు వెళ్దాం? ఎప్పుడు ఏమిటి? రేపే అన్నాడు ఆలోచిస్తూ. థ్యాంక్ యూ. రశ్మి ఉత్సాహంగా ఆయన చేతులు పట్టి ఊపేసింది. ఆమె వెళ్తున్న వైపే చూసి తలపంకించాడు ఆయన సాలోచనగా. ఎందుకు ఫోన్ చేసావు మధ్యాహ్నం? వస్తూనే అడిగింది రశ్మి. నువ్వు కనిపించి 3 రోజులయ్యింది. నువ్వు కనిపించకపోతే నాకేమీ తోచలేదు. అందుకని ఫోన్ చేశావా? ఆ ఫోన్ జేకే రిసీవ్ చేసుకుంటే ఎంత ప్రమాదం? నువ్వు ఆయనకి భయపడుతున్నావా? భయం కాదు. మన స్నేహం ఆయనకి తెలియటం నాకు ఇష్టం లేదు. తెలిసినా కేర్ చేయననుకో. ఎంతవరకు వచ్చాయి ప్రయత్నాలు? ఆమె ముఖం మరింత గంభీరమైంది. 2-3 రోజుల్లో నేను నీకు ఫోన్ చేస్తానుగా. నీకు నేనేమైనా సహాయపడగలనా? ఇందులో నీ జోక్యం అవసరం లేదు. ఇది పూర్తిగా నా స్వవిషయం. నీ శత్రువు నా శత్రువు కాదా? రశ్మి లేచి నిలబడింది. ఎనీథింగ్ యు సే. నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఋషి ధోరణి బ్రతిమలాడుతున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. అవసరమైతే తప్పకుండా అడుగుతాను. రశ్మి ముందుకు నడిచింది. ఋషి విచలితుడై చూస్తున్నాడు. దగ్గరకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ దూరమైపోతున్న రశ్మిని ఎలా అంచనా వేయాలో అర్థం కావడం లేదు అతనికి. జేకే సిగారు వెలిగించుకుంటూ ఎదురుగా కనిపిస్తున్న గోదావరి వంక చూశాడు. ప్రశాంత గంభీరంగా ప్రవహిస్తుంది గోదావరి. రశ్మితో భద్రాచలం వచ్చి గెస్ట్ హౌస్లో బస చేసి అప్పటికి 24 గంటలు. ఉదయం స్నానం చేసి గుడికి వెళ్ళొచ్చారు ఇద్దరు. గుడిలో కళ్ళు మూసుకుని దైవానికి నమస్కరిస్తున్న రశ్మిని చూసి నవ్వుతూ అడిగాడు జేకే. ఏమని ప్రార్థిస్తున్నావు? వచ్చే జన్మలో కూడా నాకు మిమ్మల్నే భర్తగా ప్రసాదించమని. నేనేం ప్రార్థించానో తెలుసా? వచ్చే జన్మకే కాదు, 7 జన్మలకైనా నిన్నే భార్యగా ప్రసాదించమని. మెరిసే కళ్ళతో చూస్తూ నవ్వింది. జేకే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. జేకే ఆలోచిస్తున్నాడు. రశ్మిని ఎవరికి ఏ అనుమానము రాకుండా చంపేయాలి. గోదావరిలో తోసేస్తే? పిస్టల్తో కాల్చి చంపే కంటే అదే బెటర్ అనుకుంటా. ఆయన ఆలోచనలకి ఒక రూపం ఏర్పడింది. బాత్రూం తలుపు తెరుచుకోవడంతో నిటారుగా అయ్యాడు. ఆమె ఒంటి మీద గులాబీ రంగు మ్యాక్సీ ఉంది. తడితలని టవల్తో తుడుచుకుంటూ వచ్చి ఆయన దగ్గర కూర్చుంది. నెక్స్ట్ ప్రోగ్రాం ఏమిటి? బోట్ షికారుకు వెళ్దాం. నిజంగానా? రశ్మి ముఖం వికసించింది. నాకు ఎన్నాళ్ళ నుంచో కోరిక అది. డ్రెస్ మార్చుకో, ఇలాగే వస్తావా? ఏ బాగోలేదా? బాగుంది. ఆమెను తినేసేలా చూస్తూ అన్నాడు. ఆయనకి రశ్మిని చూస్తుంటే ఆమె అందంలో చిరుతపుల్లి క్రౌర్యం గుర్తుకొస్తుంది. వేసవికాలం అవ్వడం వల్ల నదిలో నీరు అంతగా లేదు. మేట వేసిన ఇసుకలో అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా ఉంది. జేకేకి ఆయాసంగా ఉంది, కానీ కొద్దిసేపట్లో రశ్మిని తను చంపేయబోతున్నాను అనే ఉత్సాహం దాన్ని అధిగమించింది. బోటెక్కుతూ రశ్మి చుట్టూ చూసింది. బోటు నడిపే వ్యక్తి కాక మరో 2 వ్యక్తులున్నారు. వాళ్ళు అటు తిరిగి కూర్చున్నారు. జేకేకి తెలుసు వాళ్ళెవరు. పైకి మామూలుగా కనిపించే ఆ వ్యక్తులు గజఈతగాళ్లు. అతను వాళ్ళని కిరాయి ఇచ్చి తన వెంట తెచ్చుకున్నాడు. రశ్మి భద్రాచలం ప్రయాణం పెట్టగానే ప్రమాదం రశ్మి నుంచి ఎదురైతే తనను తాను రక్షించుకోలేడు కాబట్టి. మోటారు బోటు నది అలల మీద ప్రయాణిస్తుంది. ఇక్కడ నది బాగా లోతుగా ఉంటుందా? అడిగాడు జేకే బోటు నడిపే వ్యక్తిని. గడకి అందది బాబు.
2 గడల్లోతు పైమాటే చెప్పాడతను. జేకే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ తోసేస్తే రశ్మిని ప్రమాదవశాత్తు జారిపడింది అనుకుంటారందరూ. రశ్మి నదిలో పడగానే తన కంగారు నటిస్తూ కేకలు వేయాలి. ఆమె ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. బోటు నడిపే వ్యక్తి కాక మిగిలిన 2 తన మనుషులే కాబట్టి ఆమెను రక్షించడానికి ఎవ్వరూ ఉండరు. మిమ్మల్నేనండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? రశ్మి భుజం పట్టి కుదపడంతో ఆలోచనల నుంచి తేరుకున్నాడు. మనం ఇక్కడ స్విమ్ చేద్దాం. నీకు స్విమ్మింగ్ వచ్చా? జేకే గాలి తీసేసిన బెలూన్లా అయ్యాడు. రశ్మికి ఈత వచ్చిన విషయం తెలియగానే వచ్చు, కమాన్ చెయ్యి పట్టి లాగింది. నాకు రాదు. పర్వాలేదు, నేను లైఫ్ జాకెట్ తెచ్చాను, అది తొడుక్కోండి. రశ్మి భుజానికి ఉన్న బ్యాగులో నుంచి లైఫ్ జాకెట్ తీసి ఇచ్చింది. జేకే అది వేసుకున్నాక తన ఒంటి మీదున్న మ్యాక్సీ విప్పింది. స్విమ్మింగ్ డ్రెస్లో ఉన్న ఆమెను చూసి అప్రతిభుడైనట్టు చూస్తున్నాడు జేకే. ఆయనకి గుటక పడడం లేదు. శరీరంలో తీయని ప్రకంపనలు. రశ్మి ఆయన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకుంది. జేకే ప్రపంచాన్ని మర్చిపోయాడు. కమాన్. రశ్మి నీళ్లలోకి డైవ్ చేసింది. జేకే కూడా దిగాడు. లైఫ్ జాకెట్తో నీళ్లపై తేలుతున్న జేకే మృత్యుకన్యలా నీళ్లలో ఈదులాడుతున్న రశ్మి అందం తాలూకు మత్తులో పడి క్షణం మైమరిచాడు. ఆ మైమరుపులో తన బోటుకి చాలా దూరంగా, తను పిలిస్తే వినిపించినంత దూరంగా వచ్చేశాను అన్న విషయం కూడా మర్చిపోయాడు. రశ్మిని నీటిలో గాఢంగా కౌగలించుకున్నాడు. రశ్మి మత్తుగా చూసింది. ఆ చూపు జేకే గుండెకి గేలం వేసినట్టయింది. ఐ లవ్ యూ అంది రశ్మి ఆయన చుట్టూ చేతులు బిగిస్తూ. ఐ టూ లవ్ యూ నిషాగా చూస్తూ అన్నాడు. ఐ లవ్ యూ. ఈ మాటలు ఇంగ్లీష్లో చెప్పడం చాలా సులభం. కానీ మనసులో అంతులేని ద్వేషాన్ని, పగని నింపుకుని పైకి ప్రేమను నటించడం చాలా కష్టం కదూ. జేకే వీపున ఎవరో చెళ్ళును చెరిచినట్లయింది. ఈ సంభాషణ ఎటు దారితీస్తుందో ఆయనకు తెలుసు. ఆకాశంలో విహరిస్తున్న వ్యక్తిని అమాంతం నేల మీదకు దింపినట్లయింది. యు ఆర్ రైట్ అన్నాడు నవ్వుతూ. నేను మిమ్మల్ని నిజంగా ప్రేమించటం లేదు. ప్రేమ నటిస్తున్నాను అని తెలిస్తే ఏం చేస్తారు? జేకే అంతులేని బాధని ముఖంలో కనబరుస్తూ రశ్మి అన్నాడు. అలా మాట్లాడకు. ఆ ఊహ కూడా నేను భరించలేను. ఊహనే భరించలేకపోతున్నారు. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమించటం లేదు అని తెలిస్తే? తెలిసిన మరుక్షణం నా ప్రాణమే పోతుంది. ఆహా నవ్వింది. నిజమా? నీ గుండెలు బద్దలయ్యే ఒక నిజం చెబుతున్నాను విని మిస్టర్ జేకే. నేనెవరినో తెలుసా? నీ స్నేహితుడు వినయ్ భూషణ్ ప్రియంవదల కూతురు అనూహ్యని. నువ్వు జయవర్ధన్ కలిసి అమానుషంగా అనుభవించిన అనూహ్యని. కేవలం మీపై పగ తీర్చుకోవడం కోసమే మిమ్మల్ని ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాను. నాకు తెలుసు. జేకే కూల్గా అన్న ఈ మాటలు రశ్మికి పిడుగుపాటుగా ధ్వనించాయి. ఆమె దిమ్మెరపోయినట్టుగా చూస్తుంది. ఎస్ మై డియర్ బిచ్, నువ్వు అనూహ్యవని నాకు తెలుసు. జయవర్ధన్ది సహజమైన మరణం అని భ్రమింపచేసే హత్య అని తెలుసు. అందుకు కారకురాలివి నువ్వే అని నాకు తెలుసు. జయవర్ధన్ మరణించడానికి కొద్ది రోజుల ముందు ఈ రహస్యాన్ని క్యాసెట్లో రికార్డు చేశాడు. దాన్ని జయవర్ధన్ మరణానంతరం విన్నాను నేను. నీ నెక్స్ట్ టార్గెట్ నేనే అని నాకు తెలుసు. అందుకే కోరి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు నాపై ప్రేమ నటిస్తున్నావు అని నాకు తెలుసు. కానీ నీపై నేను ప్రేమను నటిస్తున్నాను అని నీకు తెలియదు. ఈ ఆట బాగుంది కదూ? రశ్మి మొహం క్షణంలో సగం సేపు రంగులు మారాయి. మరుక్షణం ఆమె మామూలుగా అయింది. ఈ ఆటని నువ్వు ఊహించిన రీతిలో ముగిస్తాను జేకే. నేను నిన్ను ఎంత స్మార్ట్గా చంపుతానో చూస్తావా? రశ్మి మెరుపు వేగంతో జుట్టులోంచి చిన్న చాకు తీసింది. మరుక్షణం ఆ చాకు జేకే ధరించిన లైఫ్ జాకెట్ని పరపరా కోసేసింది. ఆఫ్టర్ ఆల్ ఐ కెన్ కిల్ యూ విత్ ఎ హెయిర్ పిన్, బట్ నువ్వు ఫాస్ట్గా చావడమే నాకు కావాలి. ఇందుకే ఈ చాకు తేవలసి వచ్చింది. జేకే అనూహ్యమైన ఈ పరిణామంతో ఎంత షాక్ తిన్నాడంటే అరవడం కూడా మర్చిపోయాడు. లైఫ్ జాకెట్లోంచి ఎయిర్ పోవడం, తన పీకల లోతు దాకా మునిగిపోవడం తెలుస్తూనే ఉంది. తెగింపు తెచ్చిన ధైర్యంతో లైఫ్ జాకెట్ లోపల రశ్మికి కనిపించకుండా రహస్యంగా దాచుకున్న పిస్టల్ తీసి రశ్మికి గురి చూశాడు. నన్ను నువ్వేమీ చేయలేవు జేకే. తెలివి నీ ఒక్కడి సొత్తే కాదు, కసిగా నవ్వుతుంది రశ్మి. జేకే పిస్టల్ పేల్చాడు. అది పేలలేదు. అందులో బుల్లెట్లు లేవు. దాంట్లో బుల్లెట్లు నేను ఎప్పుడో తీసేశాను జేకే. ఇంకా నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు. జేకే మునిగిపోతున్నాడు. తను చావడం ఖాయం. కానీ రశ్మిని కూడా వదలకూడదు, చంపాలి. ఆయన మునిగిపోతూ ఆమెను పట్టుకుని నీళ్లలో ముంచేయబోయాడు. రశ్మి బ్యాక్ స్ట్రోక్తో అప్పటికి 10 బారలు వెనక్కి ఈదుతూ వెళ్ళింది. ఆయన నీళ్లలో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.
అది గోదావరి కాదు, తన పాపాల వైతరిణి. చావు భయంతో గిలగిల్లాడుతున్నాడు. ఆయన పూర్తిగా మునిగిపోయే వరకు ఆగి రశ్మి బోటు దగ్గరకు ఈదుకుంటూ వచ్చి వెర్రిగా కేకలు వేసింది. ఆయన మునిగిపోతున్నారు, రక్షించండి, ఆయన త్వరగా రక్షించండి, రండి, త్వరగా రండి. బోట్లో కూర్చుని కూల్ డ్రింక్స్ తాగుతున్న గజ ఈతగాళ్ళిద్దరూ ఎలర్ట్ అయ్యి నదిలో దూకారు. పడవ నడిపే వ్యక్తి చెయ్యి అందించగా పడవెక్కింది రశ్మి. ఆమె ముఖంలో ఆందోళన, దుఃఖం పోటీ పడుతున్నాయి. అరగంట తరువాత ఈతగాళ్ళిద్దరూ ఆయన మృతదేహాన్ని మోసుకురావడం చూసి రశ్మి కెవ్వునారిచి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్న ఋషి వెంటనే ఫోన్ ఎత్తాడు. నేను రశ్మిని. ఆమె స్వరం వినగానే ఋషిలో ఉత్తేజం. గుండె ఒక క్షణం ఆనందంతో ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది. ఎక్కడి నుంచి? గుండె గొంతులోకి రాగా ఉద్వేగంగా అడిగాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. స్టేషన్ నుంచా? అవును, నేను అనుకున్నది సాధించాను. నా ఆఖరి శత్రువుని కూడా చంపేశాను, వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? తెలీదు. రశ్మి, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను, ప్లీజ్. ఆగుతావు కదూ? నా కోసం. ఋషి ఫోన్ పెట్టేసి సుడిగాలిలా బయటకు దూసుకు వెళ్ళాడు. మరుక్షణం అతను ఎక్కిన కారు సంధించి విడిచిన బాణంలా దూసుకుపోయింది. అయిపోయిందండి, ఆఖరి శత్రువు. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.